ఫ్రెండ్స్ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరు బాగుంటే నేను బాగుంటాను. నా ఈ చిన్న ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇవాళ మీ ముందుకి చిన్న ముచ్చటతోనే మీ ముందుకు వచ్చిన ఏంటిదంటే నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నా సిల్వర్ కలెక్షన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోల్డ్ ఏమంటారు, రోల్డ్ గోల్డ్ అయితే కాదు, రియల్ సిల్వరే. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, చూసేద్దామా? ఈ బాక్స్ ఎంతో ఇష్టంతోనే కొనుక్కున్నా. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇది మీకు సిల్వర్ది అనిపిస్తుందా లేదంటే నార్మల్దే అనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఓపెన్ చేసిన ఈ ఆకు ఏందక్క, ఆకు కూడా పెట్టేసిన డబ్బాలా అనుకుంటున్నారా? ఏం లేదు, నాదొక చిన్న నమ్మకం. వెంకటేశ్వర స్వామికి వెళ్తాం కదా అప్పుడప్పుడు తులసి మాల ఇస్తారు కదా, అయితే తులసి మాల ఇంట్లో పెట్టుకుంటే కొంచెం కలిసి వస్తుందని ఏదో చిన్న నమ్మకం. ఆ నమ్మకం ఉంటాయి కదా ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న నమ్మకాలు. ఇంకా అట్లా నేను ఎంతో కష్టపడి ఇష్టంతో కొన్న సిల్వర్ ఇది సిల్వర్ బ్రేస్లెట్. మా బాబు కోసం కొన్నా, ఎంతో ఇష్టంతో కొన్నా. యాక్చువల్గా అంటే ఇద్దరికి కొన్నా. అయితే మా చిన్న బాబుకి వేసిన అది పడేసిండు. స్టోరీతో సహా చెప్తున్నా, ఏమనుకోకండి, వినండి. బాగుందో చూడండి. అంటే ఇది ఎంత ఉంటుండొచ్చో ఐడియా లేదు, నేనే ఇష్టంతోనే కొనుక్కున్నా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? ఫస్ట్ మా బాబు కలెక్షన్ చూపిస్తా, తర్వాత నాది చూపిస్తా. మా బాబుది మొలతాడు. ఈ మొలతాడుకు ఒక స్టోరీ ఉందండి. నాకు మా పెద్ద బాబు పుట్టినప్పుడు అయితే ఎవరు తీసుకురాలే సిల్వర్. మా అక్క తీసుకొచ్చింది. అదే కత్తిబిల్ల గొలుసు అంటారు కదా, మా అక్క తీసుకొచ్చింది. ఇది వేయాలని అసలు ఎంతో డ్రీమ్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి ఇవన్నీ వేయాలని. అయితే ఇది నేను ఎందుకు ఇది అమ్మేసి వేరేది కొనుక్కోవచ్చు కానీ నా పిల్లల వరకు దాచిపెట్టాలి అనేసి ఒక చిన్న కోరికతోని దాచాను. చూసేయండి, ఇది ఒకటి. ఇంకా మా పిల్లలే చూపిస్తున్నా మీకు ఫస్ట్. ఇవి రెండు చైన్స్, నార్మల్ చైన్సే. ఇదేమో మా నాన్న మా బాబుకి థర్డ్ బర్త్డేకి గిఫ్ట్ చేసిండు. ఇది మా పెద్దోంది ఫస్ట్ కత్తిపిల్ల గోల్స్. అయితే దీనికి అవి తీసేసిన. ఇది నార్మల్గా ఎక్కడికన్నా పోయినప్పుడు వేయడానికి యూజ్ అవుతుందని. మనం రిచ్ పీపుల్ కాదు, మన దగ్గర గోల్డ్ ఉండదు. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు గోల్డ్ కలెక్షన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్నది ఎంతో కొంత అయినా సరే చూపించడానికి ట్రై చేస్తా. ఇంకా బ్రాస్లెటర్స్ మా బాబు ఇద్దరివి కలిపి చూపిస్తున్నా. అంటే 4 బ్రాస్లెటర్స్ 5 ఉన్నాయి. బర్త్డేకి వచ్చినాయి. ఇంకా మేము ఇట్లా ఎవరికైనా పెడతాం కదా, వాళ్ళు రిటర్న్ ఇచ్చినాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 5 ఉన్నాయి. మా హస్బెండ్కి వస్తాయి, మా పిల్లలకు వస్తాయి అనేసి దాచుంచాను. పనికి వస్తాయి కదా ముందల దేనికైనా సరే, పిల్లలకు ఉండాలి అనేసి నాదొక కోరిక, అందుకని పెట్టిన. మా చిన్న బాబుది చూపించలేను. మా చిన్న బాబు చాలా లక్కీ అండి. 1 బర్త్డేకి వాళ్ళ తాతగారు గోల్డ్ చైన్ వేసేసారు. అదే మీరు గోల్డ్ అదేమంటారు, గోల్డ్ మర్చిపోతున్నా. గోల్డ్ వీడియో చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మా చిన్నోంది కత్తిపిల్ల గోల్స్. అంటే అవి తీసేసిన ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి తీసేసి ఇది జస్ట్ ఇది ఒక్కటే వేస్తే ఎక్కడికన్నా పోయినప్పుడు సింపుల్ గా బాగుంటుందని ఇవి పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నా దానికి వెళ్దామా? నా కలెక్షన్ చూపిస్తే ఇప్పుడు ఈ రింగ్ చూడండి. ఇది ఓం అని ఉంటుంది. మా ఆయనకి ఎంతో ఇష్టంతోనే కొన్నా నేను అసలు యాక్చువల్గా. ఈ రింగ్ ఈ రెండు కలిపి కొన్నా. ఇది దిల్ షేప్ పిన్నది. ఇంకా ఇవి రెండు, ఇదేమో మా ఆయన కోసం కొన్నా, ఇదేమో నా కోసం కొనుక్కున్నా. నేనే కొనుక్కున్నా. రింగ్స్ అంటే పిచ్చి, కాకపోతే గోల్డ్ రింగ్స్ లేవు. ఇది ఒక మోడల్ రింగ్, ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పటి వరకు అయితే. ఏమనుకోకండి, మధ్యలో మా ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నా అని చూసిండు. ఇది మా బాబుది చిట్టి పొట్టి రింగ్. ఇది ఒకటే ఉంది. ఇది నా బ్రేస్లెట్. నేను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న బ్రేస్లెట్. సిల్వర్ అంటే గోల్డ్ మనం ఎడబెట్టుకుంటాం మన కదా,
ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుందా, కనిపిస్తుందా క్లియర్గా డిజైన్? ఇదొకటి. ఇప్పుడు నెక్స్ట్ నా పట్టీలు చూద్దామా. నా ఎంగేజ్మెంట్ పట్టీలు 9 years నుంచి డిజైన్ ఓడగొట్టకుండా దాచుకున్న పట్టీలు చూస్తారా? చూసే ఓల్డ్ మోడలే కానీ ఉండాలి. ఏ డిజైన్ అయితే ఏముంది, మనం ఎప్పుడో ఒకప్పుడు పెట్టుకుంటాం. దేనికైనా ఖరాబ్ చేయొద్దు కదా ఏదైనా సరే. అందుకనేసి దాచుంచిన మెయిన్ గుర్తు మా ఎంగేజ్మెంట్కి మా వాళ్ళు పెట్టిందనేసి ఒక చిన్న దానికోసం దాచిపెట్టిన. ఇవేమో నా డైలీ యూస్ పట్టీలు. నేను పెట్టుకోను, ఎప్పుడైనా ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ పోతే పెట్టుకుంటా. ఎట్లున్నాయో చూసేయండి. డిజైన్ బాగుందా? నాకు నచ్చి తీసుకునే. ఏమో 8 కూడా లేకపోతే 6 ఏమో ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు ఎక్కడ అండి 3000 అయింది తులంకి. ఏడో ఉంటాం మనం కదా, అంతే కదా. ఇవొకటి చూసేసారు కదా నా సిల్వర్ కలెక్షన్. ఏంటంటే మన దగ్గర ఏం కిల్లలు ఏం లేదు. మీరు మీకు అంటే వీడియో యూస్ఫుల్ అయిన వాళ్ళు చూసేసారు కదా. ఇది నా సిల్వర్ కలెక్షన్. ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్రై చేస్తా తీయడానికి. ఇంకా నా గోల్డ్ కలెక్షన్, శారీ కలెక్షన్ కానీ ఏదైనా కానీ కామెంట్ చేస్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్కి అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తాము, వీడియో అన్న యూట్యూబ్లో వీడియోస్ తీసన్నా డబ్బులు సంపాదించవచ్చు. ఆయనకు అంటే హస్బెండ్స్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అవుతాం అనేసి అందరికి ఉంటుంది. కానీ మనం అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు అనుకోరు కదా. అది నేను చెప్పేది. ప్లీజ్ నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో మొన్న చేసిన వీడియోస్కి 20 views కూడా రాలేవు. దీనికి వస్తాయో రావో డౌటే. చూసారు కదా నా ఈ సిల్వర్ పెట్టి. ఇది ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇది సిల్వర్దా కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఎట్లుంది, చూపించాలి కదా లోపట. ఇట్లా ఉంటుంది. మనం లాక్ కూడా వేసుకోవచ్చు. ఎక్కడికైనా పోయినప్పుడు లాక్ వేసుకొని తీసుకోవచ్చు. సిల్వర్ ఏమన్నా ఉంటే, అంటే గోల్డ్ ఏమన్నా ఉంటే. ఒకవేళ ఇది మొత్తం సిల్వర్ అయితే ఎంత వెయిట్ ఉంటుందో మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా బాయ్. థ్యాంక్ యూ.